దేవునికి స్తోత్రం. ఏదైనా ఆశ్చర్యకరుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. కీర్తన గ్రంథం 136వ కీర్తన 4వ వచనం. ప్రియా ఆశ్చర్యకరుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం దేవుని కృప మనతో నిలిచియుండునుగాక. ఉదయకాల దేవాదేవుడి ఆశీర్వాదాలుంచి దినమంతి దేవాదేవుడు మన తోడండి జయ విజయం దయచేసి ఆయన కృపలో బలపరచునుగాక. గొప్ప దేవుడు మనకు గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు చేసిన తన నామాన్ని మహింపరుచుకుంటున్నాడు మన ప్రియ ప్రభువైన దేవాదేవుడు. పరిశుద్ధ గ్రంథమంతా ఆయన చేసిన ఆశ్చర్యకరమైన కార్యములు వర్ణించున్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అను ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి పేరు పెట్టబడి ఉన్నది. కైన ప్రియులారా, ఆయన ఆశ్చర్యకరమైన కార్యములు చేసి గొప్ప దేవుడు. మోషేతో దేవుడు సెలవిచ్చిన మాటను మనం చూస్తే, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనులైనను చేయని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేస్తానని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు, మహిమాస్వరూపుడు, ఆశ్చర్యకరుడు. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలను యెహోవా కార్యము చూసేదంటున్నాడు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది అన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. నిర్గమాకాండ 34:10 దేవుని బిడ్డలారా, ఇదే వాగ్దానం నేడు ప్రభువు నీకు ఇచ్చున్నాడు. పరిశుద్ధ గ్రంథము ఆశ్చర్యకార్యములతో నిండిన పుస్తకం. భక్తుడైన యోబు సమస్తను పరిశీలించిన తర్వాత ఆయన పరిశోధింపలేని మహాకార్యములు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడని ఆడిపాడి కొనియాడుచున్నాడు. ఆయన తాను ఆశ్చర్యకార్యములు చేయుటయే గాక తన బిడ్డలందరూ కూడా అద్భుత కార్యములను చేయవలని కోరుచున్నాడు. మోషే ద్వారా బలమైన అద్భుత కార్యములు జరిగినాయి. ఏలియా, ఎలీషాల ద్వారా సూచక్రియలు జరిగినాయి. దేవుని బిడ్డలారా, నీకును అద్భుత కార్యం చేయు వరము అనుగ్రహించగల గొప్ప దేవుడు, తన నామ మహిమ కొరకు మనందరినీ కూడా బలపరచగల గొప్ప దేవుడే. కైన ప్రియులారా, అద్భుత దేవుని స్తుతించి పాడండి, ఆయన నామాన్ని మహింపరచండి, ఘనపరచండి. ఆశ్చర్యకరంగా ప్రభు మీ జీవితంలో కార్యం చేసి మిమ్మల్ని నిత్యము నడిపించి ఆయన కృపలో మనల్ని బలపరిచి జయ విజయం దయచేసి పరిశుద్ధాత్మ అభిషేకంతో మనల్ని నింపునుగాక. ప్రార్థన. మహోపకారమైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు స్వామి. వాగ్దానం నెరవేర్చి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. నువ్వు ఒక్కడే మహా ఆశ్చర్యకరమైన కార్యం చేయగలవాడు గనక నీ కృప నిరంతరం మా మీద నిలిపి మమ్మల్ని ఆశీర్వదించి జయమును గురించి విజయం దయచేసి మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ బలపరిచి పరలోక ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యం మా పట్ల జరిగించమని యేసునామములో ఈ ప్రార్థన తగిన ప్రతిఫలం దయచేసి బిడ్డలందరినీ అభిషేకించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.